మనకి రాఖీ కట్టుకోవాలి ఎవరైనా తీసుకురండి. మీ ఇంటి దగ్గర నుండి మీ ఇంటి దగ్గర ఉన్న బోర్లోంచి కానీ లేకపోతే నూతిలోంచి కానీ వాటర్ తీసుకురావాలి. ఒక బాటిల్లో తెచ్చుకోండి. ఒక కలసం తెచ్చుకోండి. ఒక కలసం తెచ్చుకుంటే ఆ కలసంలో పోసి కృష్ణుడి గుడి ఉందమ్మ ఇక్కడ. ఆ గుడికా నుంచి మొత్తం ఊరంతా తిరిగి ఇక్కడికి వచ్చి స్వామివారిని అక్కడ కోనే దగ్గర పెడతాము. పెట్టినప్పుడు మీ తెచ్చిన నీళ్ళతో దాన్ని అభిషేకం చేస్తాం. చేసిన తర్వాత స్వామివారిని మళ్ళీ దానిలో స్నానం చేస్తాము. ఆ టైంలో వచ్చిన వాళ్ళు అందరూ స్నానం చేస్తారు. అమ్మ మాట్లాడకండి, అందరూ స్నానం చేస్తారు. ఆ తర్వాత భోజనం ఏర్పాటు ఉందమ్మా. అయితే దీని యొక్క విశేషం ఏంటంటే అమ్మ, స్వామివారి సన్నిధానంలో మన అన్నదమ్ముడికి స్వామివారి అనుగ్రహంతో పాటు మీ యొక్క ఆశీస్సులతో పాటు స్వామివారి అనుగ్రహం బాగా ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమాలు జాగ్రత్తగా చేసుకోండి. ఎవరైనా ఉంటే పిలుచుకోండి అమ్మ. అది విషయం. నెక్స్ట్ మనం ధ్యానం చేద్దామమ్మా. భైరవ ముద్ర ఏంటి అందరూ అభిషేకం తెల్లవారుజాము చేసేస్తామమ్మా. వరలక్ష్మి వ్రతం వల్ల అమ్మ తెల్లవారుజాము అభిషేకం అయిపోద్ది. మీరు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోండి. వచ్చి శుక్రవారం మాటకే. మిగతా రోజులు మామూలుగా అభిషేకం మామూలుగా ఉంటుందండి. ఒకవేళ ఇంకా తెల్లవారుజాము ఎప్పుడు 4 గంటలకు ఎప్పుడు చేసేస్తామమ్మా. చేసిన తర్వాత దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం అమ్మ. అది విషయం. ఒకరు టచ్ అవ్వకండి అమ్మా. అమ్మ ఇక్కడ ఓంకారం ఒకరు చెప్పండి. ఇక్కడ ఒక ఓంకారం ఇక్కడ చెప్పులు ఎవరున్నారా? మీరు చెప్పండి. 9 సార్లు చెప్పండి అమ్మ. అక్కడ ఒక ఓంకారం